గార్లిక్ పెప్పర్ రసం ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేయచ్చు. ఎస్పెషల్గా కోల్డ్ ఉన్నప్పుడు లేదా లైట్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ. అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ముందుగా టమాటోస్ని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటోస్ని మిక్సర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గార్లిక్, టామరిన్, కొరియండర్ ఇవన్నీ ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఇలా పులుపుకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్, కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మసలనివ్వాలి. ఇప్పుడు రసం బాయిల్ అయ్యాక తడకాని ప్రిపేర్ చేసుకుందాం. తడకా కోసం ఆయిల్ని హీట్ చేసి జీరా, కరివేపాకు, డ్రై రెడ్ చిల్లీస్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే లాస్ట్లో కొద్దిగా హింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హింగ్ని కూడా యాడ్ చేశాక ఈ తడకాని రసంలో వేయాలి. ఈ తడకాని ఇలా రసంలో వేశాక బాగా కలుపుకోవాలి. ఇలా తడకా వేశాక బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకొని దాన్ని మళ్ళీ కొద్దిసేపు రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మసలనివ్వాలి. అంటే మన సింపుల్ అండ్ టేస్టీ గార్లిక్ పెప్పర్ రసం రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.